వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తిరుమల అనేది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక. ఇది మనకి ఎప్పుడు చెప్పుకునేదే. అయితే కులం, మతం, ప్రాంతం, రాజకీయ భావజాలం ఇవేం తేడా లేకుండా అక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా శ్రీవారి దర్శనం కోసం వచ్చే స్థలం అయితే ఇది. మరి అలాంటి తిరుమల పవిత్రతను కాపాడాలి అనే ఉద్దేశంతో టీటీడీ కొన్ని స్పష్టమైన నిబంధనలను గతంలోనే రూపొందించింది. ముఖ్యంగా తిరుమలగిరిపై వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయ ప్రసంగాలు చేయటం, వ్యాఖ్యలు చేయటం, నినాదాలకు పూర్తి స్థాయిలో నిషేధాన్ని విధించింది. ఇక ఆలయ ప్రాంగణంలో కానీ అక్కడికి వచ్చిన మీడియా ముందు కానీ ఎటువంటి రాజకీయ అంశాలు మాట్లాడకూడదని, ఒకవేళ అట్లా గనక చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు అని కూడా టీటీడీ ట్రస్ట్ బోర్డు ఎన్నోసార్లు చెప్తూనే ఉంది. మరి ఈ నిబంధనల వెనుకున్న ఉద్దేశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. తిరుమల కొండపై అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి శ్రీవారి భక్తుడిగా మాత్రమే అక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలి. అది రాజకీయ నాయకుడైనా, సినీ నటుడైనా, వ్యాపారవేత్త అయినా, ఎంత కోటీశ్వరుడైనా కూడా అక్కడ అందరూ సమానమే అన్న భావన ప్రతి ఒక్కరికి కలగాలని, గోవింద నామస్మరణ తప్ప మరే శబ్దం వినిపించకూడదు అన్నది టీటీడీ ఆకాంక్ష. భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకూడదు, ఆలయ ఆధ్యాత్మిక వాతావరణం కూడా చెదరకుండా ఉండాలి అన్నదే ఈ ఆంక్షల సారాంశం. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇంత స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వైసీపీ మాజీ మంత్రి రోజా దీన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఇప్పుడు మళ్ళీ తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తిరుమలలో దర్శనం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. అసలు రాజకీయ వ్యాఖ్యలు చేయటం, జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నేను శ్రీవారిని కోరుకున్నా అని బహిరంగంగా చెప్పటమే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. తిరుమలలో రాజకీయ ఆంక్షలు వ్యక్తపరచడం నిబంధనలకు విరుద్ధమని భక్తులు, సామాజిక వర్గాలు తీవ్రంగా విస్తరిస్తున్నాయి. ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు, పవిత్ర క్షేత్రంలో రాజకీయ రంగు పులమడమే అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇట్లా చేయటం వైసీపీ నాయకులకే కాదు, రోజా కూడా తొలిసారేం కాదని కూడా అంటున్నారు. గతంలో కూడా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా తిరుమలలో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. అప్పట్లోనే ఆమె టీటీడీ నిబంధనలు గుర్తు చేసినా కూడా ఆ తర్వాత కూడా ఆమె తీర్పులో ఇంత మార్పు కూడా కనిపించలేదు. ఘోర పరాజయం తర్వాత కూడా రాజకీయ శైలిని వాళ్ళు ఎప్పుడూ మార్చుకోరు. మరి తిరుమల వంటి స్థలంలో కూడా అదే ధోరణి కొనసాగించడం సరికాదన్న భావన కూడా బలంగా వ్యక్తమవుతోంది. అయితే టీటీడీ ఇప్పటి వరకు హెచ్చరికల వరకే పరిమితం అవుతోందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అసలు నిబంధనలు కేవలం కాగితాలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఎవరైనా ఇట్లాంటి రాజకీయ విషయాలు మాట్లాడితే ఎందుకు యాక్షన్ తీసుకోరు? వీళ్ళు ఇట్లా కాగితాలకే పరిమితం చేయటం వల్ల భవిష్యత్తులో ఇలాంటి మరింత రాజకీయ నాయకులు కూడా వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందని కూడా భక్తులు అంటున్నారు. అందుకే అట్లీస్ట్ ఈసారైనా టీటీడీ కఠినంగా వ్యవహరించండి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి తిరుమల పవిత్రను కాపాడుకోవటం టీటీడీ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి భక్తుడి బాధ్యత కూడా. వాళ్ళకంటే నోరు అడ్డు అదుపు లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు, చిల్లర రాజకీయాలు చేస్తారు. అసలు రాజకీయాలు రోడ్లపైనే, సభలోనో పెట్టుకోవాలి, కానీ ఏకంగా కొండపైనే తీసుకొచ్చారు వైసీపీ నేతలు. మరి తిరుమలలో వినిపించాల్సింది గోవిందనామమే. అదే ఈ క్షేత్రానికి అసలైన గౌరవం, అదే కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష. చూడాలి మరి టీటీడీ ఇప్పటికైనా యాక్షన్ తీసుకుంటుందా, వాటిని నోట్ పేపర్స్ వరకే వదిలేస్తుందా అని. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.